బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవై చింతాకలోల ముక్తా ఫలాన్విత. అమ్మా, నీవు స్వర్ణ భుజకీర్తులను ధరించి నవరత్నములు ముత్యములతో చేయబడిన కంఠాభరణము అలంకరించిన దివ్య రూపంతో సాధకుడికి లౌకిక దృష్టి వీడి పారమార్థిక దృష్టితో ముక్తికై ధ్యానించుటకు స్ఫురిస్తున్నావు తల్లి. అద్వైతార్థం తెలుసుకుందాం. కనకాంగన కేయూర కమనీయ భుజాన్విత. యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైన శరీర దారుఢ్యాన్ని రత్న చింతాకములనే మెరుపురాళ్లను పొదిగినట్లుగా శరీర అంగములతో కూడిన చక్కటి సౌష్ఠవాన్ని, బంగారు వన్నెను మరియు స్థిర చిత్వాన్ని కలిగి ఉంటారు. మరి ఇటువంటి పటిష్టమైన శరీరాన్ని, మానసిక స్థితిని మాత్రమే సాధకుడు మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ధ్యాన సాధన ద్వారా జ్ఞానము, ముక్తి కూడా కలుగుతుంది. యోగ సాధన చేస్తే చక్కటి ఆరోగ్యం, చక్కటి శరీర సౌష్ఠవం, అలాగే మనసు బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ ధ్యాన సాధన చేస్తే జ్ఞానము, ముక్తి కూడా కలుగుతాయి. వాటితో పాటు ఇవి కూడా కలుగుతాయి. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత సకల శక్తులు సమకూరుతాయి. ఆత్మ సాక్షాత్కారం అంటే నేను ఆత్మను, నేను ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆత్మస్వరూపాన్ని, అలాగే అందరూ కూడా దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతాదేవుళ్ళు అని తెలుసుకొని సాధన చేయటమే మొట్టమొదటి స్టెప్ ఆత్మ సాక్షాత్కారములో. దాని యొక్క అర్థం ఇదే ఫ్రెండ్స్. కానీ శరీరం సామాన్యంగానే ఉంటుంది. హఠయోగ సాధన చేసేవారు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలను ఆచరిస్తూ చేసే సాధన వల్ల సత్ఫలితం తప్పక కలుగుతాయని మహాత్ములు, పతంజలి మహర్షి, యోగులు ఎంతోమంది మనకు తెలియచేసి ఉన్నారు కదా. ఉదాహరణకు ధ్యాన సాధన చేసి సిద్ధి పొందిన శ్రీ రమణ మహర్షి వారి శరీరతత్వం సామాన్యంగానే ఉన్నది కదా. కానీ శ్రీ రమణ భగవాన్ మహిమాన్వితులు అన్నది అందరికీ తెలిసిన గొప్ప సత్యం. అనేక హఠయోగ తాంత్రిక సాధనలు చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు: నా శరీరం ఇదివరకే వజ్రతుల్యం అయ్యింది. దాదాపు 6 సంవత్సరాల పాటు కనురెప్పలు పడక నాకు అనిమిషత్వం సిద్ధించింది. అలాంటి నేను ఒకసారి పద్మాసనం వేసుకుని ధ్యాన సాధనకు కూర్చున్నప్పుడు అమ్మవారి కృపతో నా శరీరం అంతా కూడా బంగారు కాంతులతో మెరిసిపోయింది. అబ్బా, అద్భుతం కదా. అప్పుడు నేను ఈ బంగారు ఛాయ, వజ్ర శరీరం, ఈ అనిమిషత్వం నాకు వద్దు. నేను దివ్య జ్ఞాన ప్రచార నిమిత్తం జనసామాన్యంలోకి వెళ్ళవలసిన వాడిని తల్లి. కనుక నాకు నా మునుపటి సామాన్య శరీరం చాలు అని జగన్మాతను ప్రార్థించారు. తమ జీవిత చరిత్రలో వారు తెలియచేశారు. మరి ఇటువంటి అద్భుత శరీరధారులైన అనేక మంది యోగులు హిమాలయాలలో, మరి ప్రపంచంలో ఇతర గుప్త ప్రదేశాలలో ఇప్పటికీ అమరంగా జీవిస్తూనే ఉన్నారు. అమరత్వం అంటే చావులేని జీవితాన్ని జీవిస్తూనే ఉన్నారు అంటే ఆత్మస్వరూపంగా. అలాగే శరీరంలో అనేక వేల సంవత్సరాలు జీవించే ఉన్నారు. దానిని అమరత్వం అంటారు. మహావతార్ బాబాజీ గారు అలాంటి
మహాయోగులు, సద్గురువులు అన్నమాట. రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది అనంతరం మరియు శాశ్వతమైన పరమపదాన్ని పొందాలంటే సాధకులు ధ్యాన సాధన ద్వారా కుండలిని జాగృతిని పొంది ఆది పరాశక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన పొందిన ఆదిపరాశక్తి తత్వానికి అనుగుణంగా తమ తత్వాన్ని మార్చుకుంటూ తమలోని మానవత్వాన్ని దైవీతత్వంగా ఉన్నతీకరించుకోవాలి అని ఈ శ్లోకంలోని అర్థాన్ని అద్భుతంగా తెలియచేశారు శ్రీ హయగ్రీవుల వారు. అలాగే అగస్త్యుల వారు గొప్ప ఋషులు, తత్వవేత్తలు, గొప్ప యోగ సాధన చేసిన వారు కాబట్టి వీరి యొక్క సంవాదాన్ని మనం వినగలుగుతున్నాం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళీ లతా ఫలకుచద్వయీ. అమ్మా, అమూల్యమైన నీ స్తనద్వయం కామేశ్వరి ప్రేమకు ప్రతిఫలం. నీ నాభి నుండి పయనిస్తున్న రోమము వలె ఉన్న లతకు విరబూసిన 2 ఫలములు వలె నీ స్తనములు తలపిస్తున్నవి తల్లి. ఇక్కడ కామేశ్వర ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? సకల చరాచర సృష్టిలో కూడిన ఈ విశ్వం తన చుట్టూ ఆవరించుకుని ఉన్న అనంత శుద్ధ దివ్య హోమం నుంచి ఉద్భవించి స్వీయ ఒత్తిడితో అనేకానేక ఖండితాలు అయ్యింది. ఈ విశ్వం తన చుట్టూ ఉన్న దివ్య హోమంతో అనేకానేక ముక్కలుగా అయింది. ఆ ముక్కలన్నీ అత్యంత సూక్ష్మాలైన వ్యోమపు తునకలు, ఆకాశం యొక్క తునకలు. ఇవి అత్యంత వేగంతో చలనశక్తిని కలిగి ప్రదక్షిణలు చేస్తున్నాయి. చలనశక్తి అంటే కదిలే శక్తి. ఆ శక్తియే ఆదిపరాశక్తి. ఇలా విశ్వంలోని చలనాలు మరియు ఆ చలనాల వల్ల ఏర్పడుతున్న చర్యలు, ప్రతిచర్యలు, కర్మలు మరియు కర్మ ఫలితాలు అన్నిటికీ ఆదిపరాశక్తే కారణం. ఈ శక్తి సకల బ్రహ్మాండమంతా ఆవరించి ఉంటూ ఆది మధ్యాంతరహితంగా అనంత శుద్ధ నిర్గుణ బ్రహ్మగా విరాజిల్లుతోంది. నిర్గుణము అంటే శివుడు అని చెప్తున్నారు. శివతత్వం లేనిదే సృష్టి లేదు కదా. కనుక ఈ శివతత్వాన్ని హయగ్రీవుల వారు శివకామ్యం అని వర్ణించారు. అత్యంత పరిపూర్ణమైన విశ్వప్రేమతో ఈ సకల చరాచర జగత్తును శివకామ్యరూపుడైన కామేశ్వరుడే సృష్టిస్తున్నాడు. మరి ఆదిపరాశక్తి అయిన జగన్మాత కూడా కామేశ్వరుడి ప్రేమ కోసం సగుణశక్తిగా మారి ఈ విశ్వాన్ని వీక్షిస్తూ ఆస్వాదిస్తోంది. అలాగే సాధకులు కూడా సగుణశక్తితో సృష్టిలోని సకల జీవకోటిని అత్యంత వాత్సల్యంతో ప్రేమించాలి. ఇప్పటి వరకు అద్వైత రహస్యాన్ని చెప్తూ నిర్గుణంగా ఉండాలి, మన లోపలే అమ్మవారుంది, ఎక్కడెక్కడుంది, ఏ రూపాల్లో ఉంది, ఎలా సాధన చేయాలి, మన కుండలిని శక్తి ఎలా జాగరణ చేసుకోవాలి అనేది తెలియచేశారు. కానీ మళ్ళీ శివుడు నిర్గుణము, అమ్మవారు సగుణ శక్తితో సకల జీవకోటిని అత్యంత వాత్సల్యంతో చూస్తూ ఉన్నది. మనం కూడా అలాగా సకల జీవకోటిని అత్యంత వాత్సల్యంతో, ప్రేమతో, కరుణతో, ఆ కంపాషన్తో ప్రేమించాలని చెప్పి మళ్ళీ ఇలా మార్చి చెప్తున్నారు. మార్చడం అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే లోన అనుభూతి చెందుతామో అదే మనకి ఈ సకల చరాచర సృష్టిలో సగుణ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించే మనకు ఎదురయ్యే వాళ్ళు, మనకు కనిపించిన వాళ్ళు, మనకు కనిపించని వాళ్ళను కూడా అత్యంత ప్రేమతో, కరుణతో ప్రేమిస్తూ ఉండాలి అని చెప్పి ఈ నామంని అర్థంగా చెప్పారు.
మన ఒక స్త్రీని ఆ యొక్క స్థనాల్ని ఎంత ప్రేమగా చూడాలో ఈ నామంలో అమ్మవారి యొక్క 2 ఫలములు నాభి నుండి పయనిస్తున్న రోమము వలె ఉన్న లతకు 2 ఫలములు ఈ స్తనములు అన్నారు. మరి అంటే అమ్మవారి యొక్క స్తనములకు మన తల్లి మన కనిపెంచిన తల్లి యొక్క స్తనములకు కూడా మన యొక్క అనేక కృతజ్ఞత ఆత్మాభివందనాలు చెప్పుకోవాల్సిన సమయం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి యొక్క నామం లక్షరోమ లతాధారా తాసమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా. మళ్ళీ ఇదే చెప్తున్నారు. అమ్మా, నీ నాభి నుండి లక్ష్యంతో పయనిస్తున్న రోమలతకు సన్నటి నీ నడుము ఆధారం. స్తనభారంచే వంగుతున్న నీ సన్నని నడుముకు ఆధారంగా 3 మడతలుగా పట్టబంధములు ఉన్నవి తల్లి. అనాహత చక్రం యొక్క స్థానాన్ని ఈ శ్లోకం వర్ణిస్తోంది మై డియర్ ఫ్రెండ్స్. మరి నాభి నుంచి బయలుదేరే రోమలతను లక్ష్యంగా చేసుకుని పైకి వెళ్ళినప్పుడు భారంగా ఉన్న స్థనాలను రవికతో 3 ముడులు వేసి బంధించే స్థానమే అనాహత చక్రం యొక్క స్థానం. అనాహత చక్రము అంటే హృదయ చక్రం, ప్రేమకు నిలయం, హరిపీఠము అని నిన్న కీర్తనలో చెప్పుకున్నామట కదా. అదే నిజానికి ఈ వర్ణన ఒకానొక స్త్రీమూర్తికి సంబంధించినది కానే కాదు. శరీరంలో అనాహత చక్రం ఎలా గుర్తించాలో సాధకుడైన అగస్త్యుల వారికి, తత్వదర్శి అయిన హయగ్రీవుల వారికి బోధించిన పరమ పవిత్రమైన సందేశం. ఎంత అద్భుతంగా చెప్పారో ఈ యొక్క అర్థాన్ని కదా. మరి నారాయణ సూక్తంలో ఇలా చెప్తున్నారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభా సత్యనూపమ. సూక్ష్మమైన ఆ అగ్నిజ్వాలలు నీలమేఘముల మధ్య నుండి మెరుపులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎంత ఉంటుంది? ధాన్యపు గింజ కొసంత సూక్ష్మమైన ముల్లువలే ఉండి బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సర్వత్రా వ్యాపించి ఉంటుంది. కానీ మన హృదయంలో తామర మొగ్గ వంటి ఆ ఆధ్యాత్మిక హృదయం నలువైపులా నాడులతో ఆవరించి మన హృదయ ఆవాస స్థానమందు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎలాగా? ఒడ్డు గింజ ఉంటుంది కదండి, ధాన్యపు గింజ కొన అంత మాత్రమే సూక్ష్మంగా ఉంటుందంటండి. ఆత్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం, నారాయణ స్వరూపం, ఆదిశక్తి యొక్క స్వరూపం మన శరీరంలో అంత మాత్రంతో ఉంటుంది అని చెప్తున్నారు. అరుణారుణ కౌస్తుంబా వస్త్రభాస్వత్తటీ రత్నకింకిణికారమ్య రసనాధామభూషిత. అమ్మా, కటిభాగంలో ఎర్రని పట్టు వస్త్రము ధరించిన నీవు అరుణవర్ణంతో శోభిస్తూ ఉన్నావు. రత్నములు, ముత్యములు, మువ్వలు పొదిగిన వడ్డాణం ధరించి సుతిమెత్తని నీ అడుగులకు కదలాడే చిరుమువ్వల సవ్వడి నీ నడకకు మరింత శోభను చేకూరుస్తుంది తల్లి. ఈ శ్లోకంలో మూలాధార, స్వాధిష్టాన చక్రాలు ఎక్కడ వ్యవస్థితమై ఉన్నాయో దర్శించిన హయగ్రీవుల వారు దానిని అగస్త్యుల వారికి వివరిస్తూ ఉన్నారు. ఉదయించే సూర్యుని లాంటి ఎరుపు రంగుల మూలాధార చక్రం, ఎరుపు పసుపు రంగుల సమ్మేళన వస్త్రం వంటి రంగులో స్వాధిష్టాన చక్రం ఉన్నదని, అరుణారుణ కౌస్తుంబ వస్త్ర భాస్వత్తటీ అని నామానికి అర్థం. రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత. మూలాధార చక్రం గుదస్థానంలోని దానికి 2 అంగుళాల పైన జననేంద్రియాల వెనక భాగంలో స్వాధిష్టాన చక్రం ఉంటుంది. స్వాధిష్టాన చక్రంలో శుక్రధాతువు నిలువ ఉండి అందులోనే మరి మన యొక్క జన్మాంతర కర్మబంధాలు, వాటిని క్రోమోజోమ్స్ మరియు జీన్ కోడ్స్ అని కూడా పిలుస్తారు.
అలా రత్నకింకిణిగా అంటే రత్నమణులలా ఇమిడి ఉంటుంది. అయ్య బాబోయ్! మన శరీరంలో ఎంత ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంత కంప్యూటర్లో ఎలా అయితే ఫీడ్ చేసి ఉంటాయో మన శరీరంలో క్రోమోజోమ్స్, మన జీన్ కోడ్స్ కూడా ఉంటాయంటండి. స్వాదిష్టాన చక్రం జలతత్వంతో కూడుకుని రమ్య రసనాధామ భూషిత మానవుల యొక్క కర్మబంధాలను రత్నాలుగా ధరించి ఉంది. కర్మబంధాలు అని ఎందుకు వర్ణించారంటే వాటిని తొలగించటం, మరి నశింపచేయటం ఏ దేవత యొక్క వశంలో కూడా లేవు మై డియర్ ఫ్రెండ్స్. మానవుడు తనంతట తాను వాటిని స్వయంగా అనుభవించాలి, లేదా చక్కటి యోగ ధ్యాన సాధన ద్వారా ఆలోచనారహిత స్థితికి వెళ్ళి జ్ఞానమనే పరిపక్వతను పొంది ఆ అవగాహనతో తనకు తానుగా తన కర్మలను నశింపచేసుకుని వాటి నుంచి ముక్తిని పొందాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ అన్న శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా. మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి, లేదంటే మన ఆత్మని మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాము. ఏ రెండూ కూడా మన చేతుల్లోనే ఉంది. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియచేసి ఉన్నారని ఈ పుస్తకం ద్వారా మనకి, అద్భుతమైన ఈ గ్రంథం ద్వారా మనకి తెలియచేసి ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరికొంత అర్థాన్ని రేపటి భాగంలో అమ్మవారి చేత నాచే చెప్పించబడుతున్న ఈ అద్వైతార్థాన్ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీమాత్రే నమః.